హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ భాస్కర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను రీసెంట్గా సారీ 1 మంత్ బ్యాక్ అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టిన ఆస్క్ టు బ్యాక్ బెంచ్ రీడ్స్ అని. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ కామెంట్ చేయమని అడిగిన. చాలామంది క్వశ్చన్స్కి అడిగినరు, వాళ్ళకి డౌట్స్ అని ఏదన్నా అడిగినరు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువనే అడిగినరు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఒక 20 వచ్చినాయి క్వశ్చన్స్. అయితే ఆ 20కి పక్కా నేను ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తా. ఈ వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి. ఎవరైతే క్వశ్చన్ అడిగినరో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు, వాళ్ళకి కూడా అదే క్వశ్చన్స్ అడగాలని ఉండొచ్చు కానీ అడగలేదు. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎం శ్రీనివాస్ 84 అడుగుతుండు. బ్రో, 3rd డిగ్రీ విత్ మీ. అవునా? ఓకే, 3rd డిగ్రీ విత్ మీ అంట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రో, ఒక స్టూడియో సెటప్ ఎలా చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన షార్ట్ ఫిలింని ఓటీటీలో ఎలా పబ్లిష్ చేయాలి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలంటే నా స్క్రీన్ మీద చూడు బ్రో ఒకసారి. నాకు తెలియదు బ్రో. ఒకవేళ నేను స్టూడియో సెటప్ చేస్తే పక్కా నీకు వీడియో చేస్తాను. ఒకవేళ నీకు స్టూడియో సెటప్ ఈజీగా కావాలంటే యూట్యూబ్లో ఉంటాయి. మన తెలుగు టెక్ ఐకాన్ అన్న స్టూడియో సెటప్ చూడు ఒకసారి. చాలా సింపుల్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా? మన షార్ట్ ఫిలింని ఓటీటీలో ఎలా పబ్లిష్ చేయాలి ఇది తెలియదు బ్రో. నాకు కూడా తెలుసుకొని ఒకవేళ చెప్తా. ఓకేనా? ఇంకా 3rd క్వశ్చన్ వచ్చేసి నోడ్లో 3D మోడల్స్ని ఎలా ఎడిట్ చేయాలి. నేను యాక్చువల్గా నోడ్ వీడియో అసలు యాప్లోకి అసలు ఎంటర్ కాలే బ్రో. ఏదో జస్ట్ నా వీడియోస్కి ఏదో ఎడిట్ చేసేవాడిని కానీ ట్యూటోరియల్స్ అయితే అది చేయలే. ఇంకా టైం సరిపోలే, నేను చేయలే. ఒకవేళ ఫ్యూచర్లో మేబీ చేస్తా. ఓకేనా? 4th క్వశ్చన్ వచ్చేసి తెలుగు టెక్ ఐకాన్ అన్న ఛానల్ మీద నీ ఒపీనియన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకసారి స్క్రీన్ మీద చూడు బ్రో. తెలుగు టెక్ ఐకాన్ అంతే, కింగ్ అంతే. చాలా మంచోడు బ్రో తెలుగు టెక్ ఐకాన్ అన్న. ఆయన ఛానల్ నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసినానంటే అలర్ట్ మోషన్ ఎడిటింగ్ ట్యూటోరియల్ అప్పుడు నాకు రాకపోతుండే. అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, మా తెలుగులో ఫస్ట్ అలర్ట్ మోషన్ ట్యూటోరియల్స్ అయితే తెలుగు టెక్ ఐకాన్ అన్నవే వచ్చినాయి. చాలా మంచోడు, మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు మన తెలుగు ఆడియన్స్. ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చాలా మంచోడు అంతే. 5th క్వశ్చన్ వచ్చేసి బ్రో, అల్లు అర్జున్ సైన్ యానిమేషన్ ఎలా చేయాలి. ఇది ఏమో బ్రో, ఒకవేళ నాకు కూడా తెలీదు. ఓకేనా? 6th క్వశ్చన్ స్మార్ట్ శంకర్ టైటిల్ కార్డ్ ట్యూటోరియల్స్ ఎలా చేయాలి బ్రో. స్మార్ట్ కార్డ్ టైటిల్ ఏమో బ్రో, నేను కనుక్కొని ఒకవేళ చేస్తాను. ఓకేనా? హౌ టు మేక్ ఓన్ బీజిఎం ఫర్ షార్ట్ ఫిలిం. ఇది నాకు తెలియదు బ్రో. ఇప్పుడు 2nd క్వశ్చన్ వచ్చేసి గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్ బ్రో అడుగుతుండు. అయ్యా మమ్మల్ని మర్చిపోకు దొర. ఫస్ట్ Q&A తగ్గేదేలే. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం బ్రో. గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్ నాని బ్రో, మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. 3rd క్వశ్చన్ అడుగుతుండ్రు అన్రెడ్డి రిత్విక్ రెడ్డి. బ్రో, గుర్తున్నానా జూన్లో పరిచయం అయ్యాను బ్రో. ఫస్ట్ డైలాగ్ ఆఫ్టర్ బీజిఎం బీట్ సింక్ ఆడియోస్ ఎలా చేయాలి. ఏం లే బ్రో, ఈజీగా నువ్వు ఏదైతే డైలాగ్ చేయాలనుకుంటున్నావో అలాగే బీజిఎం తోటి దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఏం చేస్తావు అంటే డైలాగ్ని స్టార్టింగ్లో పెట్టు, తర్వాత బీజిఎంని తర్వాత పెట్టు. కానీ బీజిఎంని డైరెక్ట్ తర్వాత పెట్టకు. ఎట్లా చేస్తావు అంటే డైలాగ్ లోపలనే బీజిఎంని కొద్దిగా వాల్యూమ్ తగ్గించి తర్వాత డైలాగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బీజిఎం వాల్యూమ్ పెంచేటట్లా పెట్టుకో బ్రో. కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు కావాలంటే నేను చిన్న వీడియోస్ చేస్తాను. ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఈ టాపిక్ కూడా కవర్ చేస్తాను. ఓకేనా? 100 బ్రో. ఓకేనా? ఇంకా 5th క్వశ్చన్ వచ్చేసి 5th or 4th ఉంది. బీస్ట్ టెక్ ఇన్ తెలుగు అడుగుతుండ్రు. ఐ హ్యావ్ 3 క్వశ్చన్స్. ఓకే బ్రో, చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు థంబ్నెయిల్స్ ఎలా చేస్తారు, మాకు ట్యూటోరియల్స్ కావాలి. నెక్స్ట్ వీడియో అదే చేస్తా బ్రో. 101 వీడియో అదే పక్కా చేస్తా. ఓకేనా? మీరే కాకుండా ఇంకా చాలామంది అడిగినారు, మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో
వాళ్ళకు కూడా ఇదే నెక్స్ట్ ట్యూటోరియల్ తోటి వాళ్ళకి వీడియో చేసేస్తా. ట్యూటోరియల్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎడిటింగ్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది బ్రో? పర్సనల్ క్వశ్చన్ అంట. కంటెంట్ అంటే ఏం లేదు బ్రో, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనకి వీడియోస్ వస్తుంటాయి కదా, అట్లా ట్యూటోరియల్ చేయాలని అనిపిస్తుంది. ఆ లైట్ మోషన్లో ఇంకా మాకు తెలిసిన ఎఫెక్ట్స్ తోటి ఏదో ట్రై చేస్తాం. ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో చూడడం కానీ లేకుంటే మనకు తెలిసిన వాళ్ళతో అడగడం కానీ చేస్తాను నేనైతే. మిగతా వాళ్ళు ఏమో తెలియదు. ఓకేనా. ఇంతే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒక ఎడిటింగ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? డౌట్. ఒక ఎడిటింగ్ చేసి దాన్ని వీడియో ట్యూటోరియల్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికే నాకు పక్కా 2-3 అవర్స్ పడుతుంది బ్రో. పక్కా 2-3 అవర్స్. ఒక నార్మల్ ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. ఒక లెంత్ వీడియో ఉంటే 1 అవర్ అంతే మ్యాక్సిమం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ని రోజులు వీడియో లేట్గా ఎందుకు వస్తున్నాయి అన్న? ఏం లేదు బ్రో, కొద్దిగా వర్క్ ఉండే అట్లానే వీడియో చేస్తలే. ఇప్పటి నుంచి అయితే చేస్తా. ఇగో ఇట్లా చేస్తా అని మాట ఇచ్చినప్పటి నుంచి చేయలేకపోతున్నా, అందుకే ఎవరికి మాట ఇస్తలే. ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తా వీడియోస్ అయితే పెట్టడానికే. ఇంతేనా బ్రో. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి యూ చేంజ్ అడుగుతుండు. బిగ్ ఫ్యాన్ బ్రో. ఓ ఇవాళ ఒకసారి స్క్రీన్ మీద చూడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారంటే నాకే నమ్మబుద్ధి అవుతలే. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత క్వశ్చన్ వచ్చేసి గేమ్ ఓవర్ అడుగుతుండు బ్రో. అలర్ట్ మోషన్లో ఫుల్ డీటెయిల్స్గా ఒక ట్యూటోరియల్ చేయ బ్రో అని. అలర్ట్ మోషన్ ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అంటే టోటల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయంటున్నాడు అనుకుంటా. ఓకే బ్రో, చేస్తా ఫ్యూచర్లో. నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తుంది కదా అప్పుడు పక్కా చేస్తా. ఇప్పుడు చేద్దామన్నా కూడా టైం లేదని అట్లా కాదు, కానీ చాలామంది చేసిండ్రు ఆల్రెడీ. మన తెలుగు టెక్ ఐకాన్ అన్న కానీ ఇంకా చాలామంది చేసిండ్రు మన తెలుగు వాళ్ళు. ఒకళ్ళు చేసిన వీడియో మళ్ళీ నాకు చేయబుద్ధి కాదు, అట్లాని ఇంకా చేయలేదు. ఒకవేళ తర్వాత అప్డేట్ వస్తే కన్నా ఫస్ట్ నేనే చేస్తా. ఓకేనా. ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసి గేమింగ్ ఎఫ్ఎఫ్ అడుగుతుండ్రు బ్రో. మీది విలేజా లేకుంటే డిస్టికా బ్రో? ఇంకొక బ్రో కూడా అడిగిండ్రు, ఎవరో చూస్తావు. ఇక్కడ హ్యూజ్ ఛాన్స్ అడిగిండ్రు. మావా మీ ప్రాపర్ ఎక్కడ? ఆ 2 క్వశ్చన్స్కి ఇప్పుడే ఆన్సర్ చెప్తా. మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే బ్రో అప్పుడు పాస్ట్లో. ఇప్పుడు 33rd డిస్టిక్ నారాయణపేట అని ఉంటుంది. మీకు చాలామంది తెలియకపోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే 33rd డిస్టిక్ ఇన్ తెలంగాణ కొడితే మన నారాయణపేట అని వస్తుంది. నారాయణపేట డిస్టిక్ బ్రో మాది డిస్టికా విలేజా అంటే విలేజే బ్రో. నారాయణపేట డిస్టిక్ నుండి 4 కిలోమీటర్స్ వెళ్తే బైరంకొండ అని ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్ బ్రో మాది. ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసి బ్రో హై రిజల్యూషన్ ఫుల్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేయాలో ట్యూటోరియల్ చేయి బ్రో. ఈ వీడియోపై ఆల్రెడీ ట్యూటోరియల్ మన తెలుగు టెక్ అన్న చేసిండు. ఒకవేళ ఇక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఒకవేళ చూడండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఒక 30 మినిట్స్ అట్లా ఉందనుకుంటా నా వీడియో. ఒకసారి చూడండి. ఓకేనా. చాలా ఈజీగా చేయొచ్చు హై రిజల్యూషన్ ఫుల్ స్క్రీన్. నేను చెప్పాలంటే ఈజీగా మన అలర్ట్ మోషన్ యాప్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో మంచిగా హెచ్డిఎఫ్ 4K ఎంత హై క్వాలిటీ ఎంత ఉంటుందో అంత వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇందుట్లో ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇంకా 2-3 ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. ఏంటంటే హైలైట్స్ అండ్ షాడో అన్నట్టు ఉంటుంది, అదొక ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. ఇంకా షార్పెన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, అదే యాడ్ చేయండి. ఇంకా ఎక్స్పోజర్ అండ్ గామా, ఈ 3 ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. కొద్దిగా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. గన్నిది ఎడిటర్ అడుగుతుండు ఈ క్వశ్చన్ అనేది. ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసి హ్యూజ్ ఛాన్స్ అడుగుతుండు. వీడికే 3 క్వశ్చన్స్ అనుకుంటాయి బ్రోది. బ్రో జిఎఫ్ ఉందా? జిఎఫ్ అంటే ఏంది బ్రో? అర్థం కాలే. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సారీ బ్రో, ఒకసారి స్క్రీన్ మీద చూడు బ్రో, నా ఫీలింగ్ అది. జిఎఫ్ ఉంటే ఇప్పుడు ఈ వీడియో మీ ముందు వచ్చేదే కాదు, నేను యూట్యూబ్ కూడా చేసేవాడిని కాదేమో మేబీ. జిఎఫ్ అయితే లేదు బ్రో, గర్ల్ ఫ్రెండ్ లేదు. తర్వాత హరీష్ మారి లిరిక్స్ అడుగుతుండు. మంచి షేక్ ఎఫెక్ట్స్తో ఒక మంచి ఫ్రెండ్షిప్ వీడియో చెయ్యి బ్రో. చెయ్యో అన్న. చేస్తా బ్రో, పక్కా ఫ్రెండ్షిప్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు, పక్కా చేస్తా బ్రో. చిన్ను ఎడిట్స్ అడుగుతుండ్రు బ్రో. అందరూ వీడియో సాంగ్స్ని వర్టికల్గా ఫుల్ హెచ్డీలో ఎలా చేస్తారు, ఎలా చేయాలో చెప్పు బ్రో. నేను ఇంతకుముందులో ఒక బ్రో కూడా అడిగిండు. అదే ఏం లేదు బ్రో, నేను తెలుగు టెక్ ఐకాన్ అన్న వీడియో చూడు, డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా. ఇంకా చెప్పాలంటే కూడా ఇంతకుముందు చెప్పినట్లనే ఇట్లా
కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే కొద్దిగా హెచ్డీ అవుతుంది. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు వెన్లో యాప్లో కంప్రెస్ చేయండి. ఏం సెట్టింగ్స్ చేయాలో నేను చిన్న షార్ట్ వీడియో చేస్తాను, ఓకేనా. మేబీ ఫ్యూచర్లో ఇంకా షార్ట్ వీడియోస్ చాలా వస్తాయి, ఓకేనా. అలా చేయండి, చిన్న ఎడిట్స్, ఓకేనా. ఆ తర్వాత శివ అడుగుతుండు వీడియో అబౌట్ హౌ టు ఎడిట్ యువర్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ కైన్ మాస్టర్. ఏముంది బ్రో, ఫస్ట్ ఇంట్రో వేసుకోవాలి. తర్వాత ఏదైనా ప్రివ్యూ వీడియో కానీ ఏమైనా ఉంటే ప్రివ్యూ అని పెట్టి తర్వాత ప్రివ్యూ వీడియో పెట్టాలి. అది కాపీరైట్ ఉందా లేదా అని ఒకసారి టెస్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కాపీరైట్ సాంగా కాదా అని. నేనైతే ఏం చేస్తాను అంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వేరే ఛానల్ చిన్న అకౌంట్ ద్వారా. అందులో కాపీరైట్ ఉంటేనేమో ఆ సాంగ్ అనేది మ్యూట్లో పెడతా, ఒకవేళ కాపీరైట్ లేకపోతే డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేసి తర్వాత మనం స్క్రీన్ రికార్డింగ్ పెట్టింది దానికి వాయిస్ ఓవర్ అనేది కరెక్ట్ ఎడిట్ చేసుకోవాలి. దానికి కరెక్ట్ యాడ్ చేసుకుని తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియో అప్లోడ్ చేస్తే అయిపోయి, నాన్ కాపీరైట్ మ్యూజిక్ అప్లోడ్ చేస్తే అయిపోయి. ఆ తర్వాత ఏం చేయాలంటే దానికి మంచి ఫ్రేమ్ కానీ ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అవుట్రో ఇంట్రో పర్ఫెక్ట్ నర్మంతలా సబ్స్క్రైబ్ బటన్ అవన్నీ అప్లోడ్ చేస్తే ఇంకా సెట్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసుకో బ్రో, కైన్ మాస్టర్లో ఈజీగా చేసుకోవచ్చు. శివ బ్రో, ఓకేనా. ఆ తర్వాతకు వచ్చేసి స్టైలిష్ మోహన్ అడుగుతుండ్రు టుడే నాగ చైతన్య బర్త్డే కదా బ్రో, బర్త్డే వీడియో టెలిగ్రామ్లో పెట్టు బ్రో. సారీ బ్రో, 1 month బ్యాక్ కదా వీడియో వచ్చింది, 1 month బ్యాక్ అనుకుంటా ఆయన బర్త్డే అయిపోయింది. నేను అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటున్నా కామెంట్స్. సారీ బ్రో, ఒకవేళ నెక్స్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరిలో ఎవరు బర్త్డే వస్తుంటాయో వాళ్ళ వీడియోస్ అయితే చేస్తా, టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తా, ఓకేనా బ్రో. ధను అడుగుతుండు అన్న వెంకీమామ సాంగ్ చెయ్యి అన్న ప్లీజ్, చాలాసార్లు చెప్పాను అన్న మీకు అన్న, ఒకవేళ చేస్తే అలర్ట్ మోషన్ వీడియో చెయ్యి అన్న ప్లీజ్, ఎన్నిసార్లు అడిగినా అన్న చెప్పు. ఒక సబ్స్క్రైబ్ అడుగుతుంటే సబ్స్క్రైబర్ కోసం అన్న చేయాలి కదా అన్న, ఓకేనా అన్న. సారీ అన్న, ఏమనుకోకు, నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే, ఓకేనా. ఏమనుకోను బ్రో, నేనేమనుకుంటా, మీరు అడిగితే కదా నేను చేసేది. సారీ. వెంకీమామలో బీట్సింగ్ వీడియో చేయాలన్నా లేకుంటే జస్ట్ ఆ వీడియో ఆ సినిమాలో ఉన్న ఏదైనా సాంగ్ డౌన్లోడ్ చేసి హెచ్డీగా చేసి టెలిగ్రామ్లో అప్లోడ్ చేయాలంటే ఒకసారి క్లారిటీగా చెప్పాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో చెప్పు బ్రో, ఓకేనా. నేను చేస్తా పక్కా. తర్వాత క్వశ్చన్ వచ్చేసి స్టైలిష్ మోహన్ అడుగుతుండు అలర్ట్ మోషన్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఒక వీడియో చేయి బ్రో. ఏం లేదు బ్రో, చాలా ఈజీగా తీసుకోవచ్చు. నేను చేస్తా, షార్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ టైం. నేను ఇంకా కొన్ని రోజులు అయితే నేను కూడా అలర్ట్ మోషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు సెండ్ చేస్తా, ఓకేనా. ఒకవేళ చేయకపోతే కూడా మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన తెలుగు టెక్ ఐకాన్ అన్నదే చూపిస్తాడు, చాలా ఈజీగా చెప్తాడు. ఆయన వీడియో చూసి నువ్వు చేసుకో, ఓకేనా బ్రో, చాలా ఈజీగా. తర్వాత అనిల కట్ల గుంట అడుగుతుంది హౌ టు యాడ్ సమ్ ఎఫెక్ట్స్ ఇన్ కైన్ మాస్టర్ అడుగుతుంది. చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, అదేం లేదు. మీరు కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయండి, ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి కాబట్టి మీకు ఏదో ఒకటి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ఈ ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకో, మీరు ఏం చేస్తారంటే దీనిపై ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే ఇక్కడ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒకవేళ నీకు ఇక్కడ ఎఫెక్ట్స్ లేకపోతే మీరు ఇక్కడ పైన ఇలా ఒక ఇల్లు సింబల్, హౌస్ సింబల్ లెక్క ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఈజీగా, ఓకేనా. మీకు సినిమాటిక్ ఎఫెక్ట్స్ కావాలన్నా కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్కి, ఓకేనా. ఇది డౌన్లోడ్ చేస్తా, ఇక డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వీడియోని, ఆ ఎఫెక్ట్ని. ఈ విధంగా ఒక డౌన్లోడ్ చేసుకుంటే మనకి తర్వాత ఇందులో యాడ్ అవుతాయి. యాడ్ చేస్తే మీరు జస్ట్ ఏం చేస్తారంటే దానిపై ట్యాప్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, దాని మీద ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతాయి. ఒకవేళ మాకు ఆ విధంగా లేదంటే చాలా మీకు ఏమి నచ్చిన ఎఫెక్ట్స్ ఉంటే అవి తీసుకోండి. చూడండి ఈ విధంగా ఫోటో అనేది షేక్ అవుతుంది, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్. ఇంకొక విధంగా ఏంటంటే ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన హౌస్ సింబల్ లెక్క ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి అనేది డౌన్లోడ్ అవుతాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీన్ని ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ
ఇక్కడ ఎఫెక్ట్స్ మీ దగ్గర లేకపోతే ఇంతకుముందు చెప్పినట్ల ఈ విధంగా పోండి, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏ నచ్చిన ఎఫెక్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని ఎగ్జాంపుల్కి డౌన్లోడ్ చేసి చూపిస్తా. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా చూడండి ఒకసారి ఎఫెక్ట్ అనేది ఆ ఫోటో పైన యాడ్ అయింది. ఈ విధంగా 1 by 1 ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఈజీ. సో గాయ్స్, ఈ విధంగా అయితే ఆల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చిన అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే నెక్స్ట్ 150 వీడియో వస్తుంది. చాలా లేట్ అనుకుంటా, కానీ తొందరగా వీడియోస్ కంప్లీట్ చేస్తా. వీడియో డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూస్తుంటే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.